తనకు 7 శాసనసభ నియోజకవర్గాలలో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ఎమ్మిగనూరు నూతన ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సహకారంతో ముందుకెళ్తానన్న ఆమె ఎంపీ నిధుల కింద అభివృద్ధి చేశానన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ సంక్షేమ లబ్ధి జరిగిందని, తనకి చెన్నకేశవరెడ్డి ఆశీర్వాద బలం ఉందంటున్న బుట్టా రేణుకతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. వైసీపీ అధిష్టానం ఇటీవల ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుక మేడంను ప్రకటించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మేడం మాట్లాడడానికి ఉన్నారు. మేడం నమస్తే, కంగ్రాచులేషన్స్. మొదటగా చెప్పండి మేడం, గతంలో 2014లో ఎంపీగా ఉన్నారు, మళ్ళీ 10 years బ్యాక్ మరి ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నారు. ఎలా ఉందంటారు ఫీలింగ్? నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది. మొదట్లో ఎంపిక చేశాను. ఎంపిక చేసిన 5 సంవత్సరాలు నియోజకవర్గం మొత్తం మీద నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మంచి అవగాహన ఉంది. ఈసారి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ బెటర్గా చేస్తాను అన్న నమ్మకం నాకుంది. అంటే గతంలో చూశాం మేడం, ఎమ్మిగనూరులో ఉన్నటువంటి సిట్టింగ్ చెన్నకేశవరెడ్డిని కాదని మాచాని వెంకటేష్ను ప్రకటించిన తర్వాత మరి లిస్ట్లో మీ పేరు రావడం ఎలా అనుకున్నారంటే సీఎంఓ నుంచి మీకు కాల్ రావడం, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి అనుభూతి. ఫెల్ వెరీ ఫార్చునేట్ అనిపించింది. చాలా అంటే దట్ ఈజ్ అదొక అదృష్టంగా భావించాను. చాలా సంతోషం వేస్తుందండి. అంటే మాచాని వెంకటేష్ని కాదని తర్వాత మిమ్మల్ని ప్రకటించిన తర్వాత అంటే స్టిట్టింగ్గా ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డి మీకు మొదట సపోర్ట్ చేయలేదని చెప్పి వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? లేదండి, మాకు చెన్నకేశవరెడ్డి గారు చాలా సీనియర్ లీడర్, మీకు బాగా తెలుసు. అందులో చెన్నకేశవరెడ్డి గారు జగనన్నకు చాలా ఆప్తులు. జగనన్నకి మొదటి నుంచి మీరు చూశారు. మరి అప్పుడులో కూడా రిజైన్ చేసి జగనన్న కోసం వచ్చారు. మరి జగనన్న చెప్పిన తర్వాత ఆయన తప్పకుండా అన్న ప్రకారమే వెళ్తానని కూడా చెప్పడం జరిగింది. మధ్యలో చాలామంది చాలా రకాలుగా చెప్తారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. అన్న సహకారంతోనే, అంటే చెన్నకేశవరెడ్డి గారి సహకారంతోనే నేను ఇవాళ ఏదైనా చేయగలుగుతాను. డెఫినెట్లీ ఐ నీడ్, తప్పకుండా నాకు చెన్నకేశవరెడ్డి గారి సహకారం కావాలి. అలాగే చెన్నకేశవరెడ్డి గారు కూడా నాకు ప్రామిస్ చేశారు సహకరిస్తానని. అయితే మేడం, గతంలో మీరు పార్లమెంట్ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లోనే చూశారు. గతంలో 2014లో మీరు ఆ టైంలో మీరు వైసీపీ పార్టీలో ఉంటూ ఎంపీ పదవిలో ఉన్నారు. ఆ రోజు ఎలాంటి ప్రజలకు సేవ చేశారంటారు? అంటే అప్పట్లో మీ ప్రభుత్వం అధికారంలో లేదు. అప్పుడు నాకు ప్రభుత్వం అధికారంలో లేదు, బట్ స్టిల్ ఐ హ్యాడ్ మై ఎంపీ ఫండ్స్ అనేవి ఉండేయండి. ఎంపీ ఫండ్స్ ద్వారా ప్రతి గ్రామానికి నీటి సమస్య ఎక్కువగా ఉన్న మన ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, మనకేంటంటే వర్ష పైన ఆధారపడే ప్రాంతం మనది. సో ఈ వర్షాలు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి అప్పుడు ఫండ్స్ చాలా మటుకు నేను నీటికి ఉపయోగించడం జరిగింది. ఎక్కడైతే మనకు రోడ్స్ అవి కూడా కావాలో వాటికి కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని నియోజకవర్గాలకి ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఒక చక్కగా ఎక్కడైతే మనకి నీటి సమస్య ఎక్కువగా ఉందో అక్కడ ఎక్కువ ఫండ్స్ని ఇవ్వడం, ఎక్కడైతే మనకి అవసరాలు ఉన్న దగ్గర ఆ అవసరాలకు తగ్గట్టుగా చేయడం జరిగింది. అలాగే ఎంపీ ఫండ్స్ని అంటే సక్సెస్ఫుల్గా యూజ్ చేయడమే కాకుండా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వికలాంగుల కోసం హైయెస్ట్ ఫండ్స్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన అంటే ఏవైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను అందించడంలో కూడా సక్సెస్ అయ్యాను. అలాగే మనం పాస్పోర్ట్ ఆఫీస్ని, ఇంకా నేను ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి నేను ఎంపీ అవ్వకముందే ఆల్రెడీ మనకు కోచ్ ఫ్యాక్టరీ మనకు ఒకటి వచ్చిండింది. దాన్ని ఆగిపోవడం వల్ల దాన్ని కూడా చాలా ప్రయత్నం చేసి దాన్ని కూడా నేను ప్రాసెస్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ అది మళ్ళీ ముందుకు జరగలేదు. అలాగే కేబీస్కి గురించి ప్రయత్నం చేశాను. కోడుమూరు అని ఎమ్మిగనూరులో క్లస్టర్స్ కొత్తగా ఫామ్ చేసేదానికి ప్రయత్నం చేశాను. అండ్ క్లస్టర్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఇలా చాలా విషయాల్లో, చాలా ప్రాంతాలు, చాలా ప్లేసెస్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ని తీసుకొని రావడం, వాటిని మన నియోజకవర్గంలో రోడ్స్కి కానివ్వండి, వీటికి కానివ్వండి ఉపయోగించడం జరిగింది. అలాగే దత్తత గ్రామాలకి స్పెషల్ ఫండ్స్, అంటే దత్తత గ్రామాలకంటూ కొన్ని ఫండ్స్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేయడం వల్ల వాటిని కూడా తీసుకొచ్చి యూజ్ చేయడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు జరగడం జరిగింది. మన ప్రాంతాలలో ఉన్న మన సమస్యలను కూడా చాలాసార్లు పార్లమెంట్లో వాయిస్ని వినిపించడం జరిగింది.
వెనుకబడిన ప్రాంతాలకు ఏదైతే అప్పుడు మనకు అంటే ఈ 50 crores ఏదైతే ఇస్తానని అన్నారో వాటి కోసం కూడా మనం ఫైట్ చేయడం జరిగింది. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవి సాధించుకునే దానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో చూశాం మేడం, బుట్టా రేణుక జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను హస్తినాలో ఈ సమస్యలను ప్రస్తావించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అమరావతిలో ప్రస్తావిస్తారా? ఎలా ఉంటుందంటారు? అంటే ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ అండి నాకు. ఎందుకంటే ఫస్ట్గా ఎంపీగా వచ్చినప్పుడు కూడా నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అంటే యూ ఆల్ నో దట్ మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు. బట్ కొత్తగా వచ్చాము, నేర్చుకున్నాను, చేశాను. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం వచ్చింది. తప్పకుండా మనం అభివృద్ధి చేయాలి అని మనకి ఒక ఆకాంక్ష, ఒక కోరిక అనేది ఉంటే మటుకు తప్పకుండా మనం చేస్తాము. తప్పకుండా నాకు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అధికారంగా ఉన్న అందరూ కూడా సహకరిస్తారు అనేసి ఆశిస్తున్నాను. గతంలో చూశాం మేడం, అంటే సీనియర్స్గా ఉన్నటువంటి ఫ్యామిలీలతోనే కానటువంటి ఎంపీ స్థానాన్నే మీరు గతంలో 10 years బ్యాకే ఢీ కొట్టడం జరిగింది. ఎలా సాధ్యమైందంటారు? అంటే మీరు నిత్యం ఎప్పుడూ ఒక సేవా ట్రస్ట్ కావచ్చు, లేదా వివిధ స్కూల్స్తో బిజీగా ఉండేటటువంటి షెడ్యూల్లో మీరు ఉంటారు. పొలిటికల్గా ఎలా రాణించగలిగారు? పొలిటికల్గా నాకు ఇది ఒక అవకాశం వచ్చిందండి. 2014లో జగనన్న నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక మంచిగానే సర్వీస్ చేశాననేసి భావిస్తున్నాను. అండ్ పబ్లిక్ కూడా అలాగే ఆదరించారు. అది ఒక ఎవరినో ఢీ కొట్టాను అలా అని నేను అనను. ఎందుకంటే నేను కొత్తగా వచ్చానప్పుడు కొత్తగా వచ్చినప్పుడు జగనన్న క్రెడిట్ అనండి. జగనన్న పైన ఉన్న అభిమానంతో పబ్లిక్ అందరూ కూడా అప్పుడు జగనన్న నన్ను ఒక క్యాండిడేట్గా నిలబెట్టారు కాబట్టి అందరూ కూడా నన్ను పబ్లిక్ ఆశీర్వదించారు. సో ఆశీర్వదించారు కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి పని చేయగలిగానండి కాన్స్టిట్యున్సీలో. గతంలో చూసాం, అంటే వైసీపీలో ఎంపీగా గెలిచి తర్వాత టీడీపీ పార్టీకి వెళ్ళారు. అంటే ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పటికీ అంటే అది పార్టీలో ఉన్నటువంటి అధికారం లేదని చెప్పి అలా చేయడం జరిగిందంటారా? ఇట్ వాజ్ టోటలీ అప్పుడు ఏంటంటే నాకు అవగాహన తక్కువగా ఉండడం వల్ల మిస్గైడెడ్ చేయడం జరిగింది. మిస్గైడ్ చేయడం వల్ల అలాంటి ఒక రాంగ్ డిసిషన్, ఒక రాంగ్ స్టెప్ మూవ్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం నష్టపోయాను. అది తెలుసుకున్నాను. తప్పులు అనేవి అంటే మిస్టేక్స్ అనేవి అవుతుంటాయి. దానివల్ల లెర్నింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి, నేర్చుకుంటాం కాబట్టి. సో కొన్ని లెర్నింగ్ లెసన్స్ అనేవి నేను నేర్చుకున్నాను. సో నౌ అంటే కొంచెం పొలిటికల్ అవగాహన వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా పని చేయగలగాలి, ఏ విధంగా పని చేయవచ్చు అనేది కూడా నాకు ఇప్పుడు అవగాహన ఉంది. ఇట్స్ నాట్ దాట్ మనం రూలింగ్లో ఉండాలా, ఆపోజిషన్లో ఉండాలా అని కాదు. మనం ఏ పార్టీలో విన్నాయామా, ఆ పార్టీకి మనం ఎంత న్యాయం చేస్తున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ పబ్లిక్ అప్పుడే మనల్ని నమ్ముతారు. ఈసారి మళ్ళీ నాకు జగనన్న అవకాశం ఇచ్చారు, జగనన్న నన్ను ట్రస్ట్ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉంటుందంటారు మేడం, ఇప్పటికే చేనేత సంబంధించినటువంటి చేనేత పూరిగా పేరుగాంచినటువంటి ఎమ్మిగనూరు సెగ్మెంట్లో ఈసారి ఎలా ఉండబోతుంది? చేనేత పూరిల సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వారిని డెవలప్మెంట్ దిశగా ఎలా ముందుకెళ్తారు? ఎలా ఉంటుందంటారు? చేనేతలు ఎక్కువగా ఉన్న ఎమ్మిగనూరు, చేనేతలే కాదు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. బట్ హైయెస్ట్ అంటే చేనేతలు, ఎమ్మిగనూరు పట్టణంలో చేనేతలు ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా చేనేతలకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు తగ్గట్టుగా మేము ముందుకు వెళ్తాను. వారికి ముఖ్యంగా వాళ్ళకి మార్కెటింగ్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. అక్కడ మార్కెటింగ్ ఒకటి, తర్వాత చేనేతలందరికీ కూడా ఒక టెక్స్టైల్ పార్క్ రావాలి అనేది ఒక కోరిక ఉంది. దాని పరంగా కూడా నేను కృషి చేస్తాను. అలాగే మిగతా వారి కోసం కూడా, మిగతా కమ్యూనిటీస్కి, మిగతా వారి కోసం కూడా ఏ ఫీల్డ్లో ఏ అవసరం ఉందో, ఏ నీడ్ ఉందో ఆ నీడ్కి తగ్గట్టుగా ఆ వనరులను ఉపయోగించుకొని అక్కడ నేను అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తాను. అలాగే అక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి మనం చేనేతలకి. అక్కడ మగ్గం నేసే ప్రతి చీరకి కూడా, ఇప్పుడు మనం చేసే ప్రతి చీరని కూడా మనం గద్వాల్ సారీస్ అనే అంటాము. మనం ఎమ్మిగనూరులో అంత కష్టపడి చేస్తున్నా కూడా మనకి ఇంకా పేరు అనేది రాలేదు కాబట్టి దానిపైన కూడా కృషి చేస్తాను తప్పకుండా. కానీ ఆ మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న మేధావులను సలహాలు తీసుకొని తప్పకుండా నేను వర్క్ చేస్తానండి. ఇటీవల అధిష్టానం నియమించినటువంటి మాచాని వెంకటేష్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా కొత్తగా మిమ్మల్ని నియమించారు. గతంలో ఉన్నటువంటి మాచాని వెంకటేష్ మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉంటుందంటారు?
తప్పకుండా అండి. అధిష్టానం మనం ఎవరికి చెప్తే వాళ్ళకి అందరూ కూడా తప్పకుండా సహకారం చేస్తారు. ఆల్రెడీ నేను మాచాని వెంకటేష్ గారిని కూడా కలవడం జరిగింది. చెన్నకేశవరెడ్డి గారు ఆయన కంప్లీట్ సపోర్ట్ ఇస్తానన్నారు. ఆయన ఆశీర్వాదం నాకు ఉంది. అలాగే చెన్నకేశవరెడ్డి గారు అందరితో పరిచయాలు కూడా చేయించారు. అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగానే, ఎక్కడ కూడా ఎటువంటి నెగిటివ్ని నేను చూడలేదు. అందరూ కూడా చాలా పాజిటివ్గా నాకు సహకారం ఇస్తానన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం చేనేతలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం ప్రతి ఒక్క చేనేతకి కూడా, మగ్గం ఉన్న ప్రతి చేనేతకి కూడా సహకారం అందిస్తుంది. 24,000 ప్రతి సంవత్సరం కూడా ఒక ఏమంటారంటే వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం. దాంతో ఏంటంటే పెట్టుబడికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి. సో చేనేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారు. అలాగే కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఒక అభ్యర్థిగా ఎన్నుకున్నారు కాబట్టి అన్న మాటకు గౌరవం ఇస్తూ అందరూ కూడా నాకు సహకరిస్తున్నారండి. 5 years పాలనకు సంబంధించి మహిళలకి ప్రధానంగా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు? మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మహిళలకే చాలా ఎక్కువగా లబ్ధి చెందింది జగనన్న ప్రభుత్వంలో. ప్రతి ఒక్క స్కీమ్ చూసారంటే మీరు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా మహిళలకే అందుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే వెళ్తుందో అది మహిళలకు వెళ్తుంది. అమ్మఒడి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే మహిళలకు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి ఒక ఆసరా కానివ్వండి, ఒక వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకే ఎక్కువగా ఉన్నాయి. జగనన్న మొదటి నుంచి చాలా స్ట్రాంగ్గా నమ్మడం ఏంటంటే, మహిళలను మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం చేస్తామో ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఫైనాన్స్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ చాలా చక్కగా ఉంటాయి. మనీ అనేది చక్కగా వాళ్ళు వాటిని బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలుగుతారు అన్న ఒక మంచి ఒపీనియన్ తోటి ప్రతిదీ కూడా మహిళలకే ఇస్తున్నారు. మహిళలందరూ కూడా జగనన్న తోడుగానే ఉన్నారండి. గతంలో 7 శాసనసభ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మీరు వెళ్ళేవారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసేవారు, తిరిగేవారు. కానీ ఈసారి మాత్రం పర్టికులర్గా మీకంటూ ఒక నియోజకవర్గం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలను మీరు ఫైండ్ అవుట్ చేశారంటారు? అంటే ఏ సమస్యల దిశగా ముందుకెళ్తారు, ఎలా డెవలప్ చేస్తారు ఎమ్మిగనూరు? ఇంకా డెఫినెట్లీ దేర్ ఆర్ ఫ్యూ కొన్ని సమస్యలు ఉన్నాయండి. మేము చేసాం, చాలానే మా ప్రభుత్వం చేసిన, బట్ స్టిల్ దాని కొన్ని పెండింగ్ ఉండిపోయి ఉన్నాయి. వాటన్నిటిని డెఫినెట్గా చేస్తాము. ముఖ్యంగా మనకి కొన్ని ప్లేసెస్లో రోడ్స్ అని అన్నారు, కొన్ని ప్లేసెస్లో వాటర్ అనేది మనకి ఏంటంటే, మనము కర్నూలు పశ్చిమ ప్రాంతం అయిపోయేసరికి మనకు చాలా ఇబ్బంది ప్రాంతాలు. మనకి ఎప్పుడు కూడా వర్షం లేదే మనకి వాటర్ అనేది ఉండదు. ఈసారి కొంచెం వర్షం తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు, తర్వాత అలాగే ఏవైతే మనకు చేనేతలకు కానివ్వండి, వ్యవసాయం చేసే వాళ్ళకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో నేను ఆల్రెడీ ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. నాకు ఏ విధంగా నేను అభివృద్ధి పనులు చేయాలి, మై మేజర్ ఎజెండా ఏంటి, లైక్ ఆల్రెడీ మా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, తర్వాత ఉపాధి ఇలాంటి వాటిపైన చాలా ఫోకస్ చేసి వెళ్తున్నాము. అలాగే నేను కూడా వాటిని మేజర్గా తీసుకొని, అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెయిన్ ఫోకస్గా తీసుకొని వాటిని ఒక నియోజకవర్గం పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ నిత్యం కరువుతో విలయతాండవంగా ఉంటుంది. అయితే వలసలను వెళ్తూ ఉంటారు ఎక్కువగా. వలసలకు సంబంధించి మీరు ఏదైనా స్పెషల్గా ట్రీట్ చేసే అవకాశం ఉందంట? వలసలు అనేది కొంచెం ఎమ్మిగనూరు ప్రాంతం నుంచి తక్కువే అండి. మిగతా ప్రాంతాల నుంచి ఎక్కువగా వెళ్తారు, కానీ ఎమ్మిగనూరు అంత కాదు. వలసలు అనేది తగ్గించాలి డెఫినెట్లీ. ఎప్పుడైతే మనకి ఈ నీటి సమస్య తగ్గుతుందో, ఆల్రెడీ మనకు ఈ వాట్ ఎవర్ దిస్ ప్రాజెక్ట్ వల్ల మనకు బ్యాక్ అండ్ వాటర్ ఏదైతే ఉందో ఆ సమస్య ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్తో కూడా మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకునేందుకు ఇవి మేజర్ ఇష్యూస్ అనమాట. వీటన్నిటిని పరిష్కరించుకోవాలి. అవి గవర్నమెంట్ లెవెల్లో పెద్ద సీనియర్ అంటే 2 states ఇష్యూస్ కాబట్టి వాటన్నిటిని పరిష్కారం అయిన తర్వాత, అంతేకాకుండా మీన్ వైల్ ఉన్న రిసోర్సెస్ తోటి, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ తోటి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అంటే ఉన్న రిసోర్సెస్ తోటి వాళ్ళకి ఏ విధంగా
బెస్ట్గా మనం చేయాలి అనే దానిపైన నాకు ఫోకస్ అండి. మనం ఏదో పెద్ద పెద్దది చేసేస్తానని నేను చెప్పను. చిన్న చిన్నవే చాలా మటుకు వాటికి చాలా వరకు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా నేను యువత పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అండ్ మహిళల పైన బికాజ్ వాళ్ళకందరికీ కూడా సెల్ఫ్గా వాళ్ళంతకు వాళ్ళు ఆధారపడేలాగా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేదానికి డిఫరెంట్ విధంగా ఏ విధంగా మనం వాటిని తీసుకురావచ్చు. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ అంటే నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేస్తానని అయితే ప్రామిస్ చేయను. గతంలో చూసాం మేడం, మీరు ఎంపీగా ఉన్నటువంటి టైంలో కూడా మీ ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే ప్రిపరేషన్ కావచ్చు లేదా వివిధ రకాల వారికి కోచింగ్ సెంటర్స్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. ఎప్పటి నుంచి ఇలా ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు? అంటే ట్రస్ట్ ఎలా ఉందంట? త్రూ బుట్టా ఫౌండేషన్ ద్వారా లాస్ట్ 5 years నుంచి మేము చాలామందికి ఉపాధి కల్పిస్తున్నానండి. అంటే చాలామందికి ఇప్పుడు మనకి కోచింగ్, కాంపిటేటివ్ కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇప్పించడం, అంతేకాకుండా కాంపిటేటివ్ కోచింగ్ కాకుండా స్కిల్ బేస్డ్ అనమాట. చాలామందికి కంప్యూటర్ అనేది నౌడేస్ ఇస్ మస్ట్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళి చేయాలన్నా కంప్యూటర్ స్కిల్స్ కావాలి. సో వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ కోచింగ్ ఇప్పించడం, వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం, ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. వాటిని కంటిన్యూ చేస్తాను. అలాగే ఇప్పుడు ఎక్కువగా కర్నూలులో చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను నా నియోజకవర్గంలో ఎమ్మిగనూరు నా నియోజకవర్గం అవుతుంది కాబట్టి డెఫినెట్లీ నా ఫోకస్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఆన్ ఎమ్మిగనూరు అండి. ప్రత్యర్థి అయిన బివి జయనాగేశ్వరరెడ్డిని ఇటు బుట్టా రేణుక, మాచాని వెంకటేష్ కావచ్చు, చెన్నకేశవరెడ్డి ఎలా ఢీకొట్టబోతా ఉన్నారు? ఎలా ఉంటుందంటారు? అండి, నాకు ఐ డోంట్ థింక్ అవన్నీ పెద్దగా మాట్లాడడం రాదు. కానీ ప్రజల ఆశీర్వాదం కావాలి, ప్రజలకి నమ్మకం కలిగించాలి. ప్రజల్లో మనం ఏం చేస్తాము, ఏం చేశాము అనేది మనకు తీసుకెళ్ళగలిగితే ప్రజలే ఆశీర్వదిస్తారు. అది నా నమ్మకం. ఇప్పటికే వైసీపీ అధిష్టానం సిద్ధం అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంది. మీరు మీ నియోజకవర్గంలో ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు? ఆ ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకొని ఎలా ముందుకు వచ్చే అవకాశం? నా ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేస్తానండి. బికాజ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ సెంటిమెంట్. మా పీపుల్ కూడా ఎవరో అన్నారు అమావాస్య ఆ తర్వాత నుంచి చెయ్యండి అనేసి. అదర్వైజ్ జనరల్లీ నేను ఇలాంటివన్నీ పట్టించుకోను. కాకపోతే వాళ్ళందరూ అనడం వల్ల అమావాస్య రేపు అయిపోగానే ఎల్లుండి నుంచి నేను ఆల్రెడీ నియోజకవర్గంలో అన్నీ సెట్ చేసుకున్నాం. ఆఫీస్, ఇల్లు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నా గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మొన్న జాతరకు కూడా వెళ్ళడం జరిగింది. జాతరకు కూడా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆశీర్వదించారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మరి నాకు చెన్నకేశవరెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, ఆయన బలం ఉంది కాబట్టి తప్పకుండా నేను కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానండి. ఇంకా ఇప్పుడు నాకు ఇట్స్ జస్ట్ లైక్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. జస్ట్ లైక్ హ్యావ్ టు జస్ట్ పరిగెత్తడమే నా పని ఇప్పుడు. ఐ కాంట్ రియలీ లుక్ బ్యాక్ వాట్ ఈస్ దేర్, ఏముంది, నిన్నేమైంది అని కూడా చూసుకునే దానికి అవకాశం లేకుండా అంత ఫాస్ట్గా నేను అంత స్పీడ్గా పని చేయాలి, చేసుకుంటూ వెళ్తానని కూడా అనుకుంటున్నాను. జిల్లాలో ఇప్పటికే అసమ్మతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అంటే జిల్లాలో వైసీపీ సంబంధించినటువంటి పార్టీ ఎలా ఉండబోతుందంటారు మేడం? డెఫినెట్లీ లైక్ జగన్ అన్న మాటని ఎవరు కూడా కాదనరండి. ఆయన పైన అందరికీ ఆ గౌరవం, రెస్పెక్ట్ ఉంది. డెఫినెట్లీ లైక్ అన్న అందరికీ న్యాయం చేస్తారు. ఏదో ఒక రూపంలో కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం బాధ అనేది ఉంటుంది. డెఫినెట్లీ బాధ ఉంటుంది. ఆ బాధ అన్న కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి అకామిడేట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారు. సో హీ విల్ డెఫినెట్లీ మేనేజ్ చేసుకుంటారు. అనుకున్నారా మేడం? అంటే సీఎంఓ నుంచి కాల్ వచ్చిన తర్వాత చెన్నకేశవరెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డితో మీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీ మధ్య ఎలాంటి సఖ్యత కుదిర్చారంటారు? జగన్ అన్న అందరికీ కూడా మా ఇద్దరికి కూడా కలిసి చేసుకోమని చెప్పారండి. అంటే అది ఇట్స్ వెరీ న్యాచురల్. కలిసి ఉంటేనే కలదు సుఖం అని అంటారు. సో మనం ఎప్పుడైతే డిఫరెన్సెస్ తెచ్చుకుంటామో అన్నీ కూడా మనకి సమస్యలే ఉంటాయి. సో డెఫినెట్లీ లైక్ పెద్ద ఆయన తప్పకుండా నాకు కంప్లీట్ సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా అన్నకు తగ్గట్టుగానే అంటే కలిసి చేసుకుంటా అని చెప్పామండి. ఫైనల్గా మీ ఎమ్మిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నియోజక ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మటుకు తప్పకుండా నేను వాళ్ళందరినీ వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి. వాళ్ళు ఆశీర్వదిస్తే తప్పకుండా నియోజకవర్గం కోసం నేను కృషి చేస్తాను. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాను. వాళ్ళకి ఏ విధంగా నేను అభివృద్ధి నుంచి తీసుకురాగలుగుతాను. మాచాని సోమప్ప గారి ఏ విధంగా అప్పట్లో ఆ కాలంలో ఆయన సోమప్ప గారు ఏ విధంగా చేశారో అంత పెద్దదాన్ని కాదు, కానీ నేను దాంట్లో ఒక 10% చేసినా కూడా నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. మరి ఇంతటి మంచి అవకాశం నాకు ఇవాళ దక్కుతున్నందుకు, చేయడానికి అవకాశం దక్కుతున్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాను. ఈ అవకాశాన్ని మటుకు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను. అభివృద్ధి చేసి ప్రజల మన్నన పొందాలి అనేదే నా ఆశ అండి. ఇది ఓవరాల్గా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాచాని వెంకటేష్, కొత్తగా నియామకమైనటువంటి బుట్టా రేణుక మేడం కూడా అందరు కలిసిమెలిసి రానున్న రోజుల్లో ముందుకెళ్తున్నాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.